కాక ఆహ్వాయతే కాకాన్ యాచకో నతు యాచకాన్. కాక మాంసం సముద్దిశ్య కాకాన్ ఆహ్వాయతే సదా. కాకికి ఏదైనా ఆహారం కనబడింది అనుకోండి, అది తను ఒకటే తిందది. గట్టిగా అరిచి మిగతా కాకులన్నింటిని కూడా పిలుస్తుంది, అన్నీ కలిసి తింటాయి. ఏదైనా ఒక కాకి చచ్చిపోయిందనుకోండి, అది చాలా కాకులు గుంపులుగా వచ్చి ఆ చచ్చిపోయినటువంటి కాకి చుట్టూరా చేరి గట్టిగా అరుస్తూ ఉంటాయి. నిజానికి కాకికి చాలా మంచి లక్షణాలు, కొన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి. కాకి సూర్యోదయాత్ పూర్వమే లేస్తుందట, స్నానం చేస్తుందట. సూర్యాస్తమయం తర్వాత అది ఆహారం ముట్టుకోదట. తర్వాత మన హిందూ ధర్మం ప్రకారం పితృ కార్యక్రమాల్లో కాకికి ముఖ్యమైనటువంటి స్థానం కూడా ఉంది. ఈ పిడచ అంటే పిండాన్ని కాకి కనుక ముట్టుకుంటే పెద్దల యొక్క ఆ పోయిన వాళ్ళ యొక్క ఆత్మ తృప్తి చెందిందని, కాకి ముట్టుకోలేదనుకోండి వాళ్ళకి ఏవో కోరికలు ఇంకా మిగిలి ఉన్నాయని, ఇలాగే ఏవో కొన్ని నమ్మకాలు. తర్వాత కాకికి సంబంధించినటువంటి కొన్ని సామెతలు కూడా ఉన్నాయి. కాకి గోలంటాం. కాకిలా కలకాలం బతికే కంటే హంసల 6 నెలల్లో బతికితే మేలంటారు. తర్వాత కాకి ఇంటి మీద వాలి గోల చేసిందనుకోండి చుట్టాలు వస్తున్నారంటారు. ఇలా కాకికి సంబంధించినటువంటి చాలా విషయాలు తెలుసు మనకు ఆల్రెడీ. అదే కాకి తనకి ఆహారం దొరికితే మిగతా కాకులన్నింటినీ కూడా పిలుస్తుంది. కానీ మనిషి అలా పిలుస్తాడా? పిలవడం. ఏదైనా డబ్బు కనబడింది అనుకోండి, వాడికి ఇవ్వాలేమో అని మదన పడిపోతాడు. పూర్వం 2 స్నేహితులు ఉండేవారు. వాళ్ళిద్దరూ కూడా ప్రాణ స్నేహితులే. వాళ్ళిద్దరూ ఒకనాడు అడుగు మార్గకుండా ఎక్కడికో పరుగురు పెడుతున్నారు. దారిలో వాళ్ళకి ఒక నిధి కనిపించింది. చూస్తే బ్రహ్మాండమైనటువంటి నిధి. వెంటనే వాళ్ళిద్దరూ కూడా ఈ నిధి మనము ఎవరూ చూడకుండా ఇంటికి పట్టుకెడతాము. నువ్వు సహం తీసుకుంది కానీ నేను సహం తీసుకుంది కానీ, ఇప్పుడైతే దీనికి మనం ఎక్కడైనా దాచి ఒకళ్ళు కాపలా ఉండాలి. నువ్వైతే వెళ్ళి తినడానికి ఏమైనా తీసుకురామని ఒకడు ఇంకొకడికి చెప్పాడు. వాడు వెళ్ళాడు. ఇక్కడ వీడు ఈ నిధి దగ్గర కాపలా ఉన్నవాడు అనుకున్నట్ట, వాడు వెళ్ళాడు కదా, వాడిని కనుక చంపేస్తే ఈ నిధి అంతా తనకే మొత్తం వస్తుంది అనుకున్నాడు వీడు. వాడేమనుకున్నాడు, వీడిని చంపేస్తే ఆ నిధి అంతా కూడా తనకే వస్తుందని వాడు అనుకున్నాడు. వాడేం చేశాడు, ఆహార పదార్థాల్లో కొంచెం విషం కలిపి తీసుకొచ్చాడు వాడు. వీడేం చేశాడు, వాడు రాగానే వీడిని వెనక నుంచి వచ్చి చంపేశాడు. వీడు చచ్చిపోయాడు. తర్వాత వీడు తెచ్చిన ఆహారం ఉంది కదా, వాడు తిన్నాడు. ఆహారం తిని ఆ విషపం కలిపి ఉంది కదా, వాడికి తెలియదు అది తిన్నాడు, చచ్చిపోయాడు. అలాగా మనిషికి మోసం, ద్రోహం ఎక్కువ. ఇంకొకళ్ళకి పెట్టాలన్నట్టే బాధపడిపోతాడు. కానీ జంతువులకు అలా కాదు. మనం యూట్యూబ్లో ఈ మధ్యన చూస్తున్నాం కూడా. ఏదో మరి నిజమో అబద్ధమో తెలియదు కానీ, ఏదో ఒక బాతు చెరువులో చేపలకు గింజలు వేయడం ఇలాంటివన్నీ కూడా చూస్తుంటే నిజమైతే బాగుండును అనిపిస్తూ ఉంటుంది. ఆవేదో రక్షించడం అని, ట్రైన్ దగ్గర చంటి పిల్లని రక్షించడం అని, ఇవన్నీ కూడా మరి నిజమో అబద్ధమో తెలియదు కానీ మొత్తానికి జంతువులకే నిజంగా దయాదాక్షిణ్యాలు ఉన్నాయేమో అనిపిస్తోంది ఈ మధ్యన మనం ఈ వార్తలు అవి చూస్తుంటే. అలా కాకుండా మానవులందరూ కూడా మంచిగా ఉండాలని ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకుందాం.